ద్రోణాచార్యుని అర్జునుడు చంపాడా, ధర్మరాజు అబద్ధం ఆడపోతే ఈయన వల్ల కాదు. కర్ణుడిని అర్జునుడు పూర్తిగా చంపగలిగాడా, రథం కృంగిపోయేటప్పుడు బాణం అయిపోతే కర్ణుడు ఇప్పుడు ఈ ప్రవచన సభలో కూడా ఉండేవాడు. కల్కి సినిమాలో లేడు, ఇక్కడ కూడా ఉంటాడు. ఎవరిని చంపారండి? ఎలా చంపగలిగారండి? ఎవరు చంపారండి? ఇప్పుడు దుర్యోధనుడిని ఏమన్నా చంపగలిగారా? తొడ మీద కొట్టకపోతే వాడు ఎప్పటికీ ఉండేవాడు. ఎందుకు చంపలేకపోయారు? అధర్మాన్ని నిర్మూలన చేయడం అంత తేలికైన విషయం కాదు అది. ధర్మాత్ములైన పాండవులు, ఇంకా పెద్ద విరాటుడు, ద్రుపదుడు మొదలైన వాళ్ళందరూ అక్కడ ఉంటే పరమాత్మ స్వయంగా సాయం చేస్తే కొన్ని రకాల ఉపాయాలు, కపటోపాయాలు లేకపోతే ఏ ఒక్కడిని చంపడం సాధ్యం కాదు ఆ యుగంలో. ఇక ఈ యుగంలో చెప్పక్కర్లేదు. ఇంకా అంచేతను ఎప్పుడూ సంసారమైనా సమాజమైనా సంగ్రామ విషయంలో మన సూత్రం ఒకటే: నీ అంతటి నువ్వు ఎవరితో దెబ్బలాట పెట్టుకోవలసి వస్తే తేల్చవలసిందేదో తేల్చుకో. దాంట్లో ఎక్కడ అహం అనేది పనికి